గుండు భీమన్న కథలు కూలి డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్లి ఎక్కడైనా పని చేసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పని చేసి పోట్లాడక కూలిపుచ్చుకో. అలా చేసే వాళ్ళనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి. పుచ్చుకునే డబ్బు చేతినిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు కదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలీ ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలీ డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తలపైకి కిందికి ఆడించటం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తుందనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దానిల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది కాని, ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టటం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక బాండం దొరికింది. అందులోకి చేయి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో! నేను చేయవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది. పని బాగా చేసి చేతినిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఎంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక! ఏది ఆ చోటు? ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత బాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు తెలిసిందా? నీ పెళ్లికి ఇదంతా ఖర్చు చేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. చచ్చి బతికిన సన్యాసి. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చిన వాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చెయ్యవచ్చు. నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనపడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకు నడిపించాలి. నువ్వు వెనక్కు తిరిగి చూడనవసరం లేదు. మెరక కానీ, పళ్ళం కానీ, నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకు తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేప్పుడు మన సామానంతా సరిగా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాను ఏమిటో తెలుసా? బుట్ట, తట్ట, తపేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే. ఈ జాబితా బాగా కంఠం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు.
సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి 2 చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తుంటే, తట్ట నెత్తిన పట్టుకున్న భీమన్న కర్ర రెండో చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, "నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు కానీ, పల్లం కానీ, నీళ్లు కానీ వస్తే నాకు చెప్పు" అన్నాడు. భీమన్న అట్లాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, "నీళ్లు గురూ" అన్నాడు. "ఎవరన్నా దాటుతున్నారా?" అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, "ఆవులు దాటుతున్నాయి గురూ" అన్నాడు భీమన్న. "సరే, మనమూ దాటుదాం" అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, "రాయి గురూ" అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కుంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కుంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్టలో నుంచి పైకి తీసి తట్ట, బుట్ట, తెప్పేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కుంకుకి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకు పెట్టేసరికి దాని తల కర్ర కొంకెకి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు "అయ్యో పాము పాము" అని పెద్దగా కేకలు పెట్టారు. "పాము కాదు, స్వాములవాడు" అని భీమన్న వారికి బదులు చెప్పాడు. "పామో స్వామో వెనక్కు తిరిగి చూడు, నీకే తెలుస్తుంది" అన్నారు వాళ్ళు. "చూడను, చూడకూడదు, స్వాముల ఆజ్ఞ" అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి "గురూ" అన్నాడు. వాడు గురువు అనగానే బిచ్చగాడు "జై సీతారాం" అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు. కానీ బిచ్చగాడు "జై సీతారాం" అనలేదు. అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పకపక నవ్వి, "ఒరే, నీ స్వాముల వారు పాముల వారైనారు, వారిని సమాధి చేసేయ్" అన్నారు. నిజమే అనుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావటం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూర్చొని అడుక్కోసాగాడు. పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, "ఆహా, ఏమి స్వాముల వారి మహిమ" అనుకొని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి, "గురూ, ఇదిగో తట్ట, బుట్ట, తపేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే" అన్నాడు. బిచ్చగాడు మండిపడి, "దొంగ వెధవ, నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా? చూడు నిన్నేం చేస్తానో" అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగినదంతా చెప్పి, "నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ" అన్నాడు. "నువ్వు వట్టి వెర్రి వెంగళాయివి. నీకు ఎవరి సేవ వద్దులే. అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టు నీవు పడి ఉండు" అన్నది బామ్మ. సందేహ నివృత్తి. గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడుండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బున్నది. సంసారమేమీ లేదు. అందుచేత ఆయన వంటవాణ్ణి ఒకణ్ణి పెట్టుకుని వాడి చేత రుచిగా భోజనము, పలహారాలు చేయించుకునేవాడు. 3 పూటలా మస్తుగా తినటము, నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద వంట చేసేవాడికి కూడా తిండి జాస్తి అయి శరీరం కొవ్వి సోమరితనం అలవాటు పడింది. అందుచేత వాడు తన కింద పనిచేయటానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, "ఏమమ్మా, నేను ఫలాని వారింట వంట చేస్తుంటాను. పై పనులు చేయటానికి కుర్రవాడు కావాలి. మీ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పారు. పనిలోకి వస్తాడా ఏమిటి?" అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, "శ్రీమంతుల ఇంట పై పనులు చేయటానికి పోతావట్రా" అని అడిగింది. గుండు భీమన్న సరే అన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుపోయాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకొని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకు పలహారం సిద్ధమవుతుంది. వంటవాడు పలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి పలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంత సేపటికి లేచి
నా పలహారము, పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన పలహారం కావటం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు కదండీ! అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు, పాల లోటా చూపించినాక కాని శ్రీమంతుడికి నమ్మకం కలగదు. యజమానికి ఇలాటి అలవాటు ఉండటం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు, లోటా మంచం పక్కనే ఉండనిచ్చేవాడు. ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికొక దుర్బుద్ధి పుట్టింది. వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు హెచ్చుతూ ఉండటం చేత ఒక్కొక్క రోజు పలహారం చేయటానికి ఒళ్ళు వంగేది కాదు. అటువంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి యజమాని మంచం పక్కనే పెట్టేసి, యజమాని మూతికి కొంచెం చక్కెర, నెయ్యి కలిపి రాసి మాట్లాడకుండా ఊరుకునేవాడు. యజమాని లేచి పలహారము, పాలు ఏవిరా అని అడిగితే, అప్పుడే పలహారం చేశారు కదండీ అని వంటవాడు జవాబు చెప్పేవాడు. యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కొని నిజమే కాబోలు అని మళ్ళీ నిద్రపోయేవాడు. గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు పలహారం చేయటానికి బద్దకించాడు. వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి భీమన్నతో, ఈ పళ్ళాలు, లోటా యజమాని మంచం పక్కన పెట్టు. ఈ చక్కెర, నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవుల పైన రాయి. ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లేవడులే, భయం లేదు అన్నాడు. సరేనండి అని భీమన్న పళ్ళాలు, లోటా పట్టుకుపోయి యజమాని మంచం పక్కన పొట్టి బల్ల మీద ఉంచాడు. కానీ నెయ్యి, చక్కెర ఎలా రాయాలో వాడికి తెలియలేదు. యజమాని పెదవుల పైన రాయమంటాడు వంటవాడు. పెదవుల పైన మీసాలున్నాయి. మీసాలపైన ముక్కున్నది. మీసాలకు రాయాలా? ముక్కుకు రాయాలా? వంటింట్లోకి వెళ్లి అడిగితే వంటవాడికి కోపం వస్తుందేమో. అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా! దీన్ని మీ పెదవులపైన రాయమంటున్నాడు వంటవాడు. మీసాలకు రాయమన్నారా? ముక్కుకు రాయమన్నారా? అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి, ఏవిట్రా రాసేది? నా పలహారం ఎక్కడ్రా? అని అడిగాడు. పలహారం లేదయ్యా! అందుకే ఈ ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి, చక్కెర మీ పెదవుల పైన రాయమన్నాడు వంటాయన. పెదవుల పైననేమో మీకు మీసాలున్నాయి. దానిపైన ముక్కున్నది. దీన్ని మీసాలకు రాయాలో, ముక్కుకు రాయాలో తెలీక తమరినే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి? నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. పలహారం చేయకపోవటం ఏమిటి? ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టటం ఏమిటి? అని యజమాని చిరాకుపడి అడిగాడు. అయ్యా! తమరు నిద్ర లేచి పలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు పలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనను ఈ విధంగా తరచూ మోసం చేస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి, గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తర్వాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలోంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. పళ్ళబుట్ట గొడవ. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్లి ఆయనతో తన మనమడి విషయం మొరపెట్టుకున్నది. మావాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేతకాదు. ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నదావిడ. నీకెందుకు? వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు. వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే, ఇంకేం? భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పనిచేయటం ప్రారంభించాడు. అదేం ప్రారబ్ధమో వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు. వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్రలేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్లు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళున్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత వాటి నిలువ ఉంచటం మంచిది కాదు. వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళబుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరకు వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటటం సాధ్యపడలేదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిలవ ఉంచరాదని, వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటిపళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా? అని గ్రామాధికారి అడిగాడు.
ఇచ్చాను. ఇదిగో బుట్ట. సుబ్బయ్య మీకివ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు? అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు. అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిలువ ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి. నిలువ ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి, నీ మొహం నాకు చూపించకు వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగినదంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధొస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ. నువ్వు పని చేయటం చాల్లే. ఇల్లు కదలకు అన్నది బామ్మ. చేతగాని ఆత్మహత్య. బామ్మ చెప్పింది తనకి ఈ జన్మలో బుద్ధి రాదు. ఇంకో జన్మ ఎత్తాలి. ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి. అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలీదు. ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు. దానిని కొట్టాలంటే నిలబడటానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు. అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టనారంభించాడు. ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి, అదేం పనిరా అబ్బి కింద పడిపోతావు అని హెచ్చరించాడు. నాకు చెట్టెక్కడం చేతకాదనుకున్నావా? కొమ్మలు కొట్టటం చేతకాదనుకున్నావా? పడిపోతానని చెప్పటానికి నీకేమన్నా దివ్య దృష్టి ఉన్నదా? పదవయ్యా పద అంటూ ముసలవాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు. కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగి పడింది. దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరగిపడక నింపాదిగా ఒరగటం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు. కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది. ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి. అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు. గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్లి ముసలాయనను కలుసుకుని, అయ్యా నన్ను మన్నించండి. మీరు త్రికాల వేదులన్నది తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను. మీరన్నట్టుగానే కింద పడిపోయాను అన్నాడు. ఆయన ముందు సాష్టాంగపడి. నేను విశేషం ఏం చెప్పలేదులే నాయనా. లేలే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు. మీకు సమస్తమూ తెలుసు. నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పినదాకా నేను మీ కాళ్ళు విడవను అన్నాడు గుండు భీమన్న. వాడు బుద్ధిలేని వాడని ముసలివాడు గ్రహించి వాడితో, నాయనా నీ ఆయుష్షు తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు. ఆయుష్షు ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు. నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్షు తీరిపోతుంది అన్నాడు ముసలివాడు. తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న. ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకుని ముసలివాడు, అదెంత భాగ్యం పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో. తర్వాత నీకు 3 త్రేపులు వస్తాయి. మూడో త్రేపుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు. గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలాడు. వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్లు చేసుకుని వాటితో ఇంటికి వెళ్లి బామ్మతో, బామ్మ రేపు పొద్దున్న నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు. తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది. ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడిపెట్టింది. మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు. తాను పోయాక తనను పాతెయ్యటం బామ్మకు లేనిపోని యాతన. అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒకచోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. బామ్మ వాడికి గట్టి పెరుగు అన్నం వేసి పెట్టింది. ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు. వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది. అద్దంలో చూసుకుంటే వాడికి తల వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా ఉండటం కనిపించింది. జుట్టు తెల్లగా అయింది. ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న. అంతలోనే వాడికొక త్రేపు వచ్చింది. ఒక ప్రాణం పోనే పోయింది. ఇంకా 2 ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు. వాడికి దారిలో రెండవ త్రేపు, గుంట వద్దకు చేరాక మూడవ త్రేపు వచ్చాయి. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు. మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పని చెయ్యలేదు.
ఏం చేయాలో తోచక వాడు తల మాత్రం కనపడుతూ గుంటలో ఉండిపోగా, ఒక కుక్క అటుగా వెళుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసన పట్టి, తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి, వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు. నేల మీద ఉత్తమనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికున్న వాడి తల అనుకోలేదు. కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న భీమన్న ఆయనను చూసి గుంట పూడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు. షావుకారు గుర్రం దిగి వచ్చి, "ఏం తప్పు చేశావు? నీకీ శిక్ష విధించిందెవరు?" అని అడిగాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సంజ్ఞలు చేశాడు. కానీ షావుకారు ప్రశ్నలు మానలేదు. చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి, "నేను చచ్చిపోయానయ్యా బాబూ! నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చేయ్" అన్నాడు. "చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు?" అని షావుకారు అడిగాడు. వాడు పిచ్చివాడని గ్రహించి. "నేను చచ్చానని నీకు చెబితేనే కాని అర్థం కాకపాయె. ఏం చెయ్యను" అన్నాడు గుండు భీమన్న. "చూడు అబ్బాయి, నేను నీకు కొత్త జన్మ ఇస్తాను. మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా?" అన్నాడు షావుకారు. బామ్మ కూడా ఆ మాటే అన్నది. స్వాముల వారు ఆ మాటే చెప్పారు. ఆయన చచ్చి బతికాడు కూడా. నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని. అయితే నేనింక బామ్మ దగ్గరికి వెళ్ళను. నన్ను అస్తమానము వెర్రికుంక అంటుంది అన్నాడు భీమన్న. "అలా అయితే నాతో రా" అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు. షావుకారుకు పనివాడు కావాలి. ఆయన నూనె కొనుక్కోవటానికి పోతున్నాడు. "ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనుకనే నా వెంట రా. నూనె కొని నీకిస్తాను. దాన్ని మా ఇంటికి పట్టుకురా. నీకు పావలా కూలి ఇస్తాను. ఆ తర్వాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను. సమ్మతమేనా?" అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు. భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు. కష్టార్జితం. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్లీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకుని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండు అనిపించింది. వాడు షావుకారును, "దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత?" అని అడిగాడు. "500 కొంటావా ఏమిటి?" అన్నాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడ కోడిగుడ్డు, ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నింటి నుంచి కోళ్లు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దవయ్యాక అన్నిటినీ అమ్మితే రూ. 100 వస్తాయి. ఆ రూ. 100 పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా రూ. 500 చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు, దౌడో దౌడు. గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకున్న 2 చేతులు తీసి కళ్ళెపు తాళ్లు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగ కింద పడి నూనె అంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో, "ఏమిట్రా ఇది?" అని అడిగాడు. "తప్పు నాది కాదండి. నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది" అన్నాడు గుండు భీమన్న. ఆ మాట షావుకారుకు అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి, "నా పావలా సంగతి మరిచేరు" అన్నాడు. "వెధవ! నాకు ఎంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పద" అంటూ షావుకారు ఖాళీ గుండిగా భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజూ షావుకారు స్వయంగా పుండుకు మందు రాచేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు కనుక ఆయన గుండు భీమన్నతో, "కుక్క పుండుకు మందు రాచి దానిపైన ఈగలు వాలకుండా చూడు" అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాచి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు పచ్చిపుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి, "పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు. వినలేదా?" అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. "చెబుతుంటే మీకు కాదు, బుద్ధి ఉండక్కర్లేదా?" అని గుండు భీమన్న వాటిని కోపడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. "దెబ్బకు గాని దెయ్యం వదలదు" అంటూ గుండు భీమన్న అవతలకు వెళ్లి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటకు పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు.
వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారి గారి కుక్కను చూసి ఊర కుక్కలు అలుసి అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పరిగెత్తాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకుని తప్పించుకుపోదామనుకున్నావా? ఇంటికి పద అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకుని షావుకారి గారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు ఆ కుక్కను చూసి, ఇది ఎవరిదిరా? దీన్నెందుకు తెచ్చావు? అని కోప్పడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క కనిపించటల్లా అన్నాడు గుండు భీమన్న. వెధవ, ఇది మన కుక్క అయితే పుండేది అని షావుకారు అడిగాడు. మందు రాశాంగా, పోయింది పుండు అన్నాడు గుండు భీమన్న. షావుకారుకు వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికి ఎందుకు తెచ్చావు అన్నాడాయన. నేను పట్టుకున్నప్పుడది బతికే ఉంది. నన్ను కరవబోయింది. అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న. ఓరి బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు. వాళ్ళకీ సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డపార తీసుకుని ముందుగా ఊరి బయటకు వెళ్లి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టి గూట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు. ఆయన గడ్డపార తీసుకుని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకుని వెనుకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఎంతసేపు ఏం చేసావేంటి? కుక్కను వేగిరం బయటకు తియ్యి అన్నాడాయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్లీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటిదాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు. కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండటం కనిపించింది. దొంగ పినుగా, దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకుని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి, దొరక్క ఎక్కడికి పోతుంది? ఇదిగో తెచ్చాను, పోడ్చండి అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా? బతికే ఉంది. దీన్నెందుకు పోడ్చటం? ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహతో. మీరు కాదన్నారు కాని ఆ చచ్చిన కుక్క ఇదేనండి. ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న. ఛీ, వెధవ, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్లీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్వెక్కడున్నావా, రా పూజ చేస్తాం అంటూ ఆ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలవేసి, ఏమిటిది? ఎవరు నువ్వు? ఆ కుక్కతో నీకేం పని? నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండయ్యా, గుంట దగ్గర యజమాని కాచుకున్నాడు. ఎవరికీ తెలియకుండా దీన్ని ముందు పాతెయ్యాలా అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటికి వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోగాలం అని అడిగారు. పెద్ద మనిషికి అవమానమైంది. ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబూ, దారే పొయ్యే శనిని ఇంటికి తెచ్చుకున్నాను. వాడి బుద్ధి తక్కువ ఇదంతా చేసింది. కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలు, రాబాబు, ఇకనైనా వెళ్ళిపో అన్నాడు. అదేమిటి దొరగారు, నా పావలా మాటేమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలట్రా? నీకు సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకిరీ చేసినాక పావలా మాట చెబుతానంటేరి కదండి. చాకిరీ చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలు అనుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించటానికి ఇంటికి బయలుదేరాడు. కొత్త నౌకరి షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవి దారిన పడి పోతుండగా చీకటి పడింది.
ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురు వచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఆ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి నువ్వెక్కడికి పోతున్నావో, అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేం అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి. నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను. మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్తగా పండండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా నన్ను దొంగ అంటావా, నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయ్, లేకపోతే చంపేస్తాం అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నారు దొంగలు. మీరే నా దొంగలంటే సరే, ఈ పావలా తీసుకోండి. నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ పూటా పావలా అయితే తర్వాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు. వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదైంది, పూటా అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులనందర్నీ చితక తన్ని వారి మూటలు కాచేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. దొంగల కొలువు. భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేవి చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులు సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ, లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ళ ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరకు వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలింది కాని ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు. ఎవరైనా సాయం పట్టి భుజానికెత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరకు వెళ్లి తట్టి లేపుతూ, ఏమండోయ్, కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చొని, ఎవరు నువ్వు, రుబ్బురోలు సాయం పట్టటమేమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట. వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు. ఈ రోలు నేనొక్కడినే ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు దొంగలు అని కేక పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటివాళ్లు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు.
కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాననడం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, కిందటిసారి రాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసక తీసుకో, మిద్ది మిదికి వెళ్ళి అంతటా ఇసక చల్లు, ఏ వస్తువు మీద ఇసక పడ్డప్పుడు గలగలా శబ్దం అయితే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుంచి ఇసక మూట తీసుకుని మిద్దె మీదకి వెళ్ళాడు. అక్కడ చాలా మంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు నోళ్లు తెరుచుకొని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా! ఇసక చల్లితే అది వాళ్ళ మొహాల మీద, నోళ్లలోనూ పడదా? అనుకుని భీమన్న గట్టిగా, ఓహోయ్! నేను ఇసక చల్లబోతున్నాను. నిద్రలో పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయింది. దొంగలు పారిపోయారు. ఇంటి వాళ్ళు భీమన్నను కూడా కొంతసేపయ్యాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు, తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకొకసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టటానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్లు, పశువుల శాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటిని దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ము బూరా ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూరా మోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకుని తాను కూడా లోపలికి జొరపడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరుబోతు ఆవు. దగ్గరకు వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు విప్పటానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరకు వచ్చిన వాడు భీమన్న అని కూడా గమనించకుండా, ఓరే బాబు, కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బూరా చప్పుడు బయట నుంచి కాక లోపలి నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయలు నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. ఉపకారికి ఉపకారం. దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికి ఇంటి దారి పట్టాడు. ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికిమాలిన వెధవ అని తిట్టదు. ఇలా అనుకుని వాడు ఎగురుతూ, గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలువ తగిలింది. ఆ కాలువ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది. సగం వంతెన కాలవలో పడిపోయింది. సగం నిలిచి ఉన్నది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక శాతాన్ని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కుల్లో పడిపోయాడు అనుకుని సహాయం వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. శాతాన్ని ఉన్న ఒడ్డున కాలువ మీదికి చొచ్చుకు వచ్చిన రాతిబండ ఒకటి ఉన్నది. శాతాన్ని దానిమీద నిలబడి చేతులు ముందుకు చేస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు. శాతాన్ని ఆ రాతిబండ మీదకు వెళ్లి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను శాతానికి అందించాడు. శాతాన్ని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. శాతాన్ని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న శాతాన్ని కాళ్లకు రాతి బండ అందకుండా పోయింది. వంతెన పట్టుకుని భీమన్న, భీమన్న కాళ్ళు పట్టుకుని శాతాన్ని వేళ్లాడుతున్నారు.
అబ్బాయి, నిన్ను కాపాడపోయి నేను కూడా చిక్కుల్లో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు. ఇద్దరూ అఘాతంలో పడిపోగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు శాతాన్ని. భీమన్న తల ఆడించి తన కాళ్ళు పట్టుకున్న శాతానిని చూసి, అయ్యా, నీ భుజం మీద ఆ తాడేవిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు శాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు శాతాని. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అన్నాడు శాతాని. పాట పాడతావా చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ శాతాని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి? తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటిని కదా, తాళాలు వాయించటం ఎలా సాధ్యం అన్నాడు శాతాని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలా ఇయ్యి, నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు శాతాన్ని కేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలవలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు. అందుచేత వారు మునిగిపోలేదు. కాని అంత ఎత్తు నుంచి పడటం మూలాన శాతానికి బాగా దెబ్బలు తగిలాయి. శాతానిపై పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు. భీమన్న సహాయంతో శాతాన్ని కాలవ గట్లెక్కి చేతులు కాళ్ళు విరిగినట్లుగా ఉన్నాయి. కదల్లేను, గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 డబ్బులు, ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి, ఇంకొంచెం మిగిలిపోయింది. ఇంకో సీసా కానీ గిన్నె కానీ ఉంటే ఇయ్యి పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి, ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా శాతాన్ని ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది? గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని శాతాన్ని అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెల్లకిలా తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైంది. చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంక నీ దారిన నువ్వు వెళ్ళు అంటూ శాతాన్ని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాచుకున్నాడు. శాతాన్ని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. గుర్రమెక్కి పెళ్ళికొడుకు. గుండు భీమన్న అడవి దారిన పడి బామ్మ ఉండే ఊరికి పోతుండగా దారిలో ఒక చోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉన్నది. భీమన్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు. షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది. గుర్రం ఖరీదు 500ని షావుకారు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 500 దొంగలను పట్టించినందుకు తనకా 500 బహుమానం ఇచ్చారు. ఈ గుర్రం చూడపోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది. తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండును అనుకున్నాడు భీమన్న. అదే సమయంలో చెట్ల వెనుక నుంచి ఎవడో వచ్చి, ఎవరు నువ్వు? ఆ గుర్రంకేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు. దీన్ని అమ్ముతావా? కొంటాను అన్నాడు భీమన్న. రెండో మనిషి కొంచెం ఆలోచించి, ఏమిస్తావు అని అడిగాడు. నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా? 500. ఇదిగో ఈ సంచిలో 500 కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న. రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకుని, సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో అన్నాడు. అసలు సంగతేమిటంటే ఆ గుర్రం వాడిది కాదు, ఒక జమీందారుది. ఆ జమీందారుకు మహాలక్ష్మి అనే ఒక కూతురున్నది. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరినది. మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగల వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. ఈ గుర్రం మీద స్వారీ చేయటం తేలికైన పని కాదు. అందుచేత చాలా మంది దీన్ని ఎక్కి స్వారీ చేయటానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు. అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమన్నకు అమ్మాడు. భీమన్న 50 రూపాయలిచ్చినా వాడా గుర్రాన్ని ఇచ్చేవాడే. ఆ సంగతి భీమన్నకు తెలియదు. గుర్రం ఖరీదు 500ని వాడి బుర్రలో పడిపోయింది. అది మరి మారదు.
గుర్రం అమ్మినవాడు భీమన్నను, నీకింతకు గుర్రం ఎక్కటం వచ్చునా? ఎప్పుడన్నా ఎక్కావా? అని అడిగాడు. నేనెన్నడూ గుర్రం ఎక్కి స్వారీ చేయలేదనుకో, అయితేనేం అదేం బ్రహ్మ విద్య అన్నాడు భీమన్న. భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు. మరుక్షణమే గుర్రం శరవేగంతో దౌడు సాగించింది. భీమన్న బలం కలవాడు కనుక తాళ్లు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పొట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు. మరొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే. భీమన్న కింద పడిపోలేదన్న మాటే కాని, గుర్రాన్ని ఆపటం కానీ, కనీసం దాని వేగం తగ్గించటం కానీ, దాన్ని తనకు కావలసిన దారిన నడిపించటం కానీ వాడికి సాధ్యం కాలేదు. అది ఎటు పోతున్నది వాడికి తెలియదు. తెలిసినా ప్రయోజనం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కాని వాడి ఇష్టం కొంచెం కూడా లేదు. గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్లి అక్కడ ఆగింది. జమీందారు నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు. దొంగలించటమేమిటి? దీన్ని నేను 500 పోసి కొన్నాను. నష్టం లేదు. బాగా పరిగెడుతుంది అన్నాడు భీమన్న. నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు. భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను పట్టి ఇచ్చి 500 బహుమానం పొంది దానితో అడవిలో ఈ గుర్రాన్ని కొని దానిమీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు. ఎవరూ స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు. వాడు గుర్రాన్ని స్వారీ చేయటమే కాక దొంగల ముఠాను పట్టి ఇచ్చాడంటే సమర్థుడై ఉండాలి. అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బావుంటుందనుకుని ఆయన భీమన్నతో, నాయనా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఓ చేసుకుంటాను. మా బామ్మ కూడా సంతోషిస్తుంది. నాకు పెళ్లి కాదని మా బామ్మకు ఒకటే బెంగ అన్నాడు భీమన్న. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు. కట్నానికేం భాగ్యం. బామ్మ ఒక పెద్ద బాన నిండా బంగారం దాచి ఉంచింది. అది నా పెళ్లి ఖర్చుకేనట. అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న. ఓహో! ఇది చాలా గొప్ప సంబంధమే. బానెడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళచూసి ఎరుగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. బామ్మను బంగారాన్ని తీసుకురావటానికి మనుషులను పంపించాడు. పిచ్చి వెధవ అని తన చేత ఎన్నో వేల సార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతురునే పెళ్లాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలైంది. ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురి మెడలో 3 ముళ్ళు పడిన దాకా భీమన్న వెర్రిబాగులవాడన్నది బయటపడకుండా తన తెలివితేటలతో కప్పిపుచ్చింది. పెళ్లి అయినాక మటుకు ఆమె మహాలక్ష్మితో, అమ్మా, నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను. ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది. వాడి మనస్సు చాలా మంచిది. తెలివితేటలు లేవన్న మాటే కాని కల్మషం ఎటువంటిదో వాడెరుగడు అని చెప్పవలసిన మాటలు 4 చాటుగా చెప్పింది. మహాలక్ష్మి తెలివిగలది. బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె, మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానులెండి. మా నాన్నగారికి నేనొక్కతినే. అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు. మీరు కూడా మాతో పాటే ఇక్కడే ఉండిపొండి అన్నది. కాని బామ్మ ఉండలేదు. ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది. పిశాచం వదిలింది. గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురక పెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటుందని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూత వైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్లతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి, ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకరును పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి. నిజమే కాని నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూతవైద్యుడు తన పంట పండిందనుకుని,
అలాగా పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది అన్నాడు. ఎంత ఖర్చయినా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూత వైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు ఆమె వచ్చి, "ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చేయాలి" అన్నది. భూత వైద్యుడు సరే అన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూత వైద్యుడిని బాగా ఎక్కి తొక్కినట్లు తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూత వైద్యుడు అరుగు మీద నడుం వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో నిద్రలో గురక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూత వైద్యుణ్ణి చూపించి, "చూశారా ఈ భూత వైద్యుడెంత ద్రోహం చేశాడో! నా ఒంటో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూత వైద్యుడి చేతబడి బెడిసి కొట్టటం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది. అది ఎలా గురిపెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు" అని చెప్పింది. అదా కదా అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుని ఒక్క గుంజు గుంజి లేపి, "ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను" అని అరిచాడు. అసలే నిద్ర కలతన లేచిన భూతవైద్యుడు కంగారుపడి దయ్యం పట్టిన వాడల్లే బయటకు పరిగెత్తాడు. ఇది జరిగాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయము చేసేవాడు కాడు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. నౌకరు నియమాలు. గుండు భీమన్న జమీందారు గారి పిల్లను పెళ్లాడి గొప్పవాడయ్యాడు. అల్లుడు గారికి ప్రత్యేకంగా ఒక నౌకరు కుర్రాడుండి అతను చెప్పే పనులన్నీ చేస్తుండటం భావ్యంగా ఉంటుందని జమీందారు గారు అనుకున్నాడు. జమీందారు గారి గుమస్తా అల్లుడు గారి కోసం 10-12 ఏళ్ల కుర్రాన్ని ఒకణ్ణి పట్టుకొచ్చాడు. వాడికి ఏడాదికింత జీతం ఇచ్చేటట్టు ఒక జత బట్టలిచ్చేటట్టు మాట్లాడుకున్నారు. ఆ సాయంకాలం భీమన్న తోటలో ఒంటరిగా ఉన్న సమయంలో నౌకరు కుర్రాడి తండ్రి వచ్చి, "బాబుగారు, మా అబ్బాయిని తమరికి నౌకరుగా ఏర్పాటు చేశారు. వాడికి తిండి బట్ట బాగానే జరిగిపోతుందని నాకు తెలుసనుకోండి. జీతం డబ్బులు కూడా ఇస్తామన్న దానికొక పావలా ఎక్కువే ఇస్తారు కానీ లోపం చేయరు. అయితే 2 విషయాలు తమరిని ముఖ్యంగా కోరతలిచాను" అన్నాడు. "ఓ, తప్పకుండా కోరు" అన్నాడు భీమన్న. "వాడికి ప్రతి శనివారము అభ్యంగనం అయ్యేటట్టు తమరు చూడాలి" అన్నాడు నౌకరు తండ్రి. "అభ్యంగనమంటే ఏమిటి?" అని భీమన్న అడిగాడు. "నూనెతో స్నానం చేయించాలి. ఈ మాట ఎందుకు తమతో ప్రత్యేకంగా మనవి చేస్తున్నానంటే వాడు నూనె చూడగానే పారిపోతాడు. నూనెలో ఎంతసేపు నానితే అంత మంచిది. అందుచేత బలవంతాన అయినా సరే వాడికి నూనె తలంటూ పోయించాలి" అన్నాడు నౌకరు తండ్రి. "ఓ, అలాగే చేద్దాం" అన్నాడు భీమన్న. "మరొక్క విషయం ఏమంటే నెలకొక క్షవరం వాడి చేత చేయించండి. ఈ రెండే నేను తమరిని ప్రత్యేకంగా కోరేవి" అన్నాడు నౌకరు తండ్రి. భీమన్న రెంటింటికి అంగీకరించాడు. జ్ఞాపకం ఉంచుకుని ఈ 2 పనులు వాడి చేత చేయిస్తానని ఆ మనిషికి మాట కూడా ఇచ్చి పంపేశాడు. ఆ మనిషి తనను స్వయంగా అడిగాడు కనుక ఈ పనులు మరొకరికి పురమాయించక భీమన్న శనివారం ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కిస్తూ కూర్చున్నాడు. శనివారం రానే వచ్చింది. భీమన్న తెల్లవారుతూనే లేచి తన నౌకరును పిలిచి, "ఒరే, గిడ్డంగికి పోయి ఒక నూనె డబ్బా తెమ్మన్నానని చెప్పి తీసుకురా" అన్నాడు. అల్లుడుగారు తెమ్మన్నారు. ఎందుకో నాకు తెలీదు అని గిడ్డంగిలో ఉండేవాడికి చెప్పి నౌకరు నూనె డబ్బా తెచ్చాడు. భీమన్న తన నౌకరును స్నానాల గదిలోకి తీసుకుపోయి స్నానం చేసే తొట్టిలో నిలబడమని డబ్బాడు నూనె వాడి నెత్తిన దిమ్మరించాడు. కుర్రాడు లబోమని ఏడుపు లంకించుకున్నాడు. "గొంతు ఎత్తావంటే చంపేస్తాను వెధవా! నీ సంగతంతా నీ తండ్రి నాతో ముందే చెప్పేశాడు. ఏడిచి గీ పెట్టినా సరే నీకు ప్రతి శనివారము నూనెతో స్నానం తప్పదు. ఎంత నానితే అంత మంచిదని నీ తండ్రి అన్నాడు. అందుచేత నేను రమ్మన్న దాకా బయటకు రాకు" అని భీమన్న కుర్రవాణ్ణి గదమాయించి స్నానశాల గది తలుపు గొళ్ళెం పెట్టి ఇవతలికి వచ్చేశాడు. కుర్రాడు లోపలి నుంచి ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు. సరిగా ఆ సమయానికే భీమన్న భార్య మహాలక్ష్మి అటుగా వచ్చి, "ఏమండి, మీ నౌకరు అలా ఎందుకేడుస్తున్నాడు? వాణ్ణి లోపల పెట్టి తలుపు మూసారేం? ఏమైనా చేశాడా ఏమిటి?" అని అడిగింది. "ఇది నీకు సంబంధించిన విషయం కాదులే. వాడి తండ్రి ఈ బాధ్యత స్వయంగా నా మీద పెట్టాడు. ఏడిచి రాగాలు పెట్టినా సరే వదలకుండా వాడికి ప్రతి శనివారము నూనెతో స్నానం చేయించమన్నాడు.
అభ్యంగనం అంటే అదేటగా అన్నాడు భీమన్న. తన భర్త కుర్రాడి నెత్తిన డబ్బాడు నూనె పూసిన సంగతి మహాలక్ష్మితో పాటు ఇంటిల్లపాతికి తెలిసిపోయింది. అల్లుడు గారు ఇలాంటి పని ఎందుకు చేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి వారితో, ఆయనకు కోపం వచ్చి చిరాకుతో తన నౌకరు నెత్తిన డబ్బాడు నూనె కుమ్మరించేశారు. ఆయనకు కోపం రావటానికి కారణమేమంటే ప్రతి శనివారము తలంటు స్నానం చేయటం వారికి అలవాటట. ఇక్కడ మనకా అలవాటు లేదు. అందుచేత ఆయనకు కోపం వచ్చింది. అందుచేత మన ఇంట కూడా అందరం శనివారము శనివారము నూనె తలంట్ల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని భర్త అవివేకాన్ని కప్పేసింది. ఈ తలాంట్ల ఏర్పాటు నౌకర్లకు కూడా జరగటం చేత భీమన్న నౌకరు కుర్రాడి నియమాలలో ఒకదాని బెడద తీరిపోయింది. కానీ రెండో నియమం మిగిలిపోయింది. భీమన్న నెల పూర్తి అయిన దాకా కనిపెట్టుకుని ఉండి నౌకరును పిలిచి, ఒరే, మన దివాణంలో ఎవరెవరు క్షవరం చేయించుకుంటారో కనుక్కురా అన్నాడు. నౌకరు వెళ్లి పనివాళ్ళందర్నీ అడిగి వచ్చి, అందరూ చేయించుకున్నారటండి అన్నాడు. పోనీ నేను చేయించుకుంటాను. నీ మంగలికత్తి ఏది అన్నాడు భీమన్న. నా దగ్గర మంగలికత్తి లేదండి అన్నాడు నౌకరు కుర్రాడు తెల్లబోయి. నెలకొక క్షవరం చేయించమన్నాడు కదా నీ తండ్రి, కత్తి ఎందుకిచ్చాడు కడు? పో, ఇంటికి పోయి నీ తండ్రిని అడిగి వెంటనే కత్తి పట్టుకు వచ్చి నాకు క్షవరం చెయ్యి. ఇలా చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చాను అన్నాడు భీమన్న. నాకు క్షవరం చేయటం చేతకాదు అంటూ కుర్రాడు లపలపలాడాడు. తెలియకపోతే నేర్చుకోవాలి. నువ్వు ఒట్టి మొండి వెధవలాగున్నావే. నిన్ను మంచి మంగలిగా తయారు చేయాలని నీ తండ్రి అనుకుంటుంటే నువ్వు తెలియదంటే ఎలా అన్నాడు భీమన్న. మళ్ళీ మహాలక్ష్మి అక్కడికి వచ్చింది. వాడి చేతిలో 2 డబ్బులు పెట్టండి. వెళ్ళి క్షవరం చేయించుకు వస్తాడు. వాడి తండ్రి మిమ్మల్ని కోరింది అంతే అన్నది. వాడి చేత నెలకొక క్షవరం చేయించమంటే 2 ఇవ్వటమని నాకెలా తెలుస్తుంది? అడిగేదేదో స్పష్టంగా అడగకూడదు అని భీమన్న గొణుక్కున్నాడు. నౌకరు బదిలీ. గొప్ప కోసం జమీందారు గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేశారన్న మాటే కాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి, అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానము గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలాగా గెంతుతుంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కాని జమీందారు గారికి మట్టుకు చిరాకు కలిగేది. అల్లుడు గారి నౌకరు కదా, అల్లుడు గారే వాణ్ణి అదుపులో పెడతాడులెమ్మని ఆయన అనుకునేవాడు. అల్లుడు గారు సమీపంలో లేని సమయంలో మట్టుకు నీ కాలు చెయ్యి ఊరుకుదురా, క్షణమైనా కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసుర్లు పట్టించుకునేవాడు కాడు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన్న సమక్షంలో నౌకరు కుర్రాడు గెంతుతుండటము, గుండు భీమన్న వాణ్ణి పల్లెత్తు మాట అనకపోవటము జమీందారు గారు తన కళ్ళారా చూశాడు. ఆయన కుర్రాన్ని అవతలికి తరిమేసి భీమన్నతో, ఈ కుర్ర కుంకను ఎలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. నా నెత్తిన ఎక్కి కూర్చోవటానికే ఈ కుర్ర విధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోకుండా చూసుకోవాలి. లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకరును పిలవవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దానిమీద చేతులుంచుకుని నౌకరును పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి వాడు వెళ్ళినాక నెత్తిమీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు. అప్పటికీ వాడు నెత్తిన ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోక భీమన్న అటూ ఇటూ పచార్లు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పని చెబుతుండటం మహాలక్ష్మి కంటపడింది. ఆమె తన భర్తను, ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో, నీకేం తెలుసు? చూస్తుండగానే ఈ కుర్రాడు నా నెత్తిన ఎక్కి కూర్చుంటాడట. మామగారు చెప్పాడు. అనుభవం ఉన్నవారు గనుక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాల నిజమే. ఎంచేతనంటే వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోటానికే అవి ఇవి ఎక్కి దూకటము అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, నాన్నగారి ఉద్దేశం అది కాదు. చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని. అంతేకాని వాడు మీ నెత్తి మీదకి ఎక్కనే ఎక్కడు. భయపడకండి అన్నది భర్తతో.
భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది. తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తిమీద ఎక్కి కూచోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పటిలాగే ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాన్ని పిలిచి కాసిని నీళ్లు పట్టుకుని రమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవురా, కాస్త పెద్ద చెంబుతో పట్రా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు. అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళుతున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరకు వచ్చి, ఆ కుర్ర కుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా? ఇలా చేస్తేనే వాడు నెత్తినెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. వాడి నెత్తినెక్కడటండి, ఆ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం, చిన్నపిల్ల దానికేం తెలుసు? ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయాడు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయి పడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది. ఆమెకు ఏమీ తెలీదు. మామగారు చెప్పిందే నిజం. ఆయన పెద్దవాడు, అనుభవం కలవాడు. అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాడిని పిలిచి, ఒరే, ఇంక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్రగోక్కొని తెలవలేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకుని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుటికి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరో పక్కకు తిరిగేవాడు. ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కళ్ళపడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాన్ని ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు. కుర్రాన్ని ఎదురుగా జవాబు ఇవ్వవద్దని, ఇవ్వనిస్తే వాడు నిశ్చయంగా నా నెత్తికెక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర్ర వెధవకు అర్థం కావటం లేదు. వాడు నా ఎదుటకే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిన ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టున్నది. అందుచేతనే నేనే వాడికి పెడమొహం అవుతున్నాను. అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగవిడి నవ్వి, ఎదురు జవాబులివ్వటమంటే ఎదురుగా నిలబడి జవాబులివ్వటం కాదండి. మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబివ్వడమన్నమాట. పనివాళ్ళు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది. నీకేం తెలుసు? నువ్వింకా చిన్నదానివి. వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలీక అన్నావట. మామగారు స్పష్టంగా చెప్పారు. పెద్దవారి మాట కాదనటం ఎట్లా? అన్నాడు భీమన్న. ఈ నౌకరు కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు? ఈ కుర్ర కుంకను నా పనికి పెట్టుకుంటాను. మీకు మరో నౌకరును చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. వీడు వదిలితే చాలు, మరొకణ్ణి పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. రాక్షసుడు తన భర్తకు చదువు సంధ్యలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందారు గారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేతకాకపోవటమేమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకుని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు. జమీందారు గారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతిదీ నువ్వు కూడా చదువుతూ ఉండు. అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తనకెక్కలేదు. కాని తన మామగారు చదివేదల్లా తాను కూడా చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది. జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చేయాలనుకున్నాడు. రాత్రి అయ్యి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకొని వస్తాను, నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకొని రామాయణం చదవటానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చత్వారపు జోడు. ఆయన వయసు మళ్ళినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చత్వారం లేకపోవటం వల్ల ఆ జోడు పెట్టుకుని చదవనారంభిస్తే కళ్లకు శ్రమ అయింది. అలాగే శ్రమ పడుతూ భీమన్న కొంచెంసేపు చదివేసరికి కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునుకి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరి కొంచెం సేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ వచ్చిన వాడొక దొంగ. ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసిపూసుకుని వచ్చాడు. కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడిలాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి? ఇక్కడికెందుకొచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక్క చావు కేక పెట్టి కింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడు పేరు మోసిన దొంగ కావటం చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది. మోసగాడు. భీమన్నను తెలివిగలవాణ్ణి చేయటానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతి సాయంకాలం ఊరి బయట ఉండే గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూర్చొని వచ్చేపోయే వాళ్ళ ద్వారా గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు. ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందారు గారి అల్లుడు, అమాయకుడును. అందుచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెళుతుండగా మోసగాడు అతన్ని చూసి, వస్తున్నావా బిడ్డా భీమన్నా, రారా అని పిలిచాడు. మనిషి చూడపోతే మునీశ్వరుడిలాగా ఉన్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడి పైన భక్తి కుదిరింది. అతను మోసగాడి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, ఏమి స్వామి అని అడిగాడు. బిడ్డా, నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజూ దేవాలయానికి పోయి వస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది నాయనా? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే కాని దేవుడు కాడే. నీకు దేవుళ్ళను ప్రత్యక్షంగా చూపుదామని పిలిచాను. నిజంగా దేవుళ్ళ దర్శనం చేసుకోవాలని నీకున్నదా అని మోసగాడు అడిగాడు. లేకపోవటమేమిటి స్వామీ? ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఎలా కనిపిస్తారు? అని భీమన్న మోసగాడిని అడిగాడు. అది నా చేతిలోనే ఉన్నదే నాయనా! నేను రమ్మంటే వాళ్ళు వస్తారు. వారిని చూసినాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా నీవు చేయాలి అన్నాడు మోసగాడు. అలాగే చేస్తాను స్వామీ అన్నాడు భీమన్న భక్తిగా. అయితే విను, నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ వంటి మీద ఉన్న ఉంగరాలు, బంగారు మొలతాడు, మెడలో గొలుసు అవి తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లో దేవతలు నీకు కనిపిస్తారు అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపైన ఉండే 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నింటినీ చెరువుగట్టుపై ఉంచి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకుని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకొక ఆలోచన వచ్చింది. అదేమంటే, తనకు దేవతలు కనిపిస్తారు కానీ ఆ దేవతలను తానొక్కడే చూస్తాడు. తన భార్య చూడదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకు వచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలోంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు. స్వామీ స్వామీ, కొంచెం ఆగండి, ఒక్క మాట అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపాడు. అయితే భీమన్న బలశాలి, దమ్ము కలవాడు కావటం చేత త్వరలోనే మోసగాణ్ణి అందుకొని పట్టుకుని, మీరు దేవుళ్లను పిలుచుకురావటానికి వెళుతున్నారు లాగుంది. అందుకు తొందర ఏమీ లేదు, కొంచెం నిలవండి అన్నాడు. మోసగాడికి గుండె దడ క్షణక్షణానికి హెచ్చిపోతున్నది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న పట్టు నుంచి తప్పించుకుని మళ్లీ పెరగెత్తసాగాడు. స్వామీ, నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నా పైన తమకెందుకు కోపం వచ్చింది? అంటూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. ఈ కేకలు విని గుడిలో వాళ్ళంతా బయటకు వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురూ చేరి వాడి పెట్టుడు గెడ్డాలు మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని, ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది.
అటువంటి దొంగను జమీందారు గారి అల్లుడు పట్టుకున్నాడని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు. నిజంలాంటి కల. పొరుగుళ్ళో జమీందారు గారి బంధువుల ఇంటి ఒక అమ్మాయి మరణించింది. పరామర్శించటానికి జమీందారు గారి ఇంటిల్లిపాతి భీమన్నతో సహా బయలుదేరి వెళ్లారు. శవం చుట్టూ చేరి అందరూ గొల్లున ఏడుస్తుంటే భీమన్నకు కూడా ఏడుపొచ్చింది. ఇటువంటి సన్నివేశాలు అతనెన్నడూ ఎరుగడు. శవానికి స్నానం చేయించటము, అలంకరించటము, బ్రాహ్మణులు మంత్రాలు చదవటము, శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటము, భర్త తన చేతి మీదుగానే చనిపోయిన భార్యను ఇంత బూడిద చెయ్యటము, ఇదంతా భీమన్న తలలో బాగా నాటుకుపోయింది. దహన సంస్కారాలయ్యాక కూడా భీమన్నకు ఆ సంగతులే తలలో మెదిలాయి. ఆ దృశ్యాలే కళ్ళ ఎదుట కదిలాయి. ఆ రాత్రి అతనికి కలలో కూడా ఆ సంఘటనలే వచ్చాయి. కానీ వ్యక్తులు మారారు. తన భార్య మహాలక్ష్మి చనిపోయిందట. అందరూ ఏడ్చారట. మహాలక్ష్మికి స్నానం చేయించి, అలంకరించి శ్మశానానికి తీసుకుపోయారట. తాను నిప్పు పట్టుకుని మహాలక్ష్మి శవం వెంట నడిచాడట. శ్మశానంలో చితిపేర్చి మహాలక్ష్మిని దానిపైన పడుకోబెట్టారట. చితికి తానే నిప్పు పెట్టాడట. క్షణంలో మహాలక్ష్మి బూడిద అయిపోయిందట. నిద్రలోనే భీమన్న పెద్ద పెట్టున ఏడవసాగాడు. పక్కనే పడుకొని నిద్రపోతున్న మహాలక్ష్మి లేచి అతన్ని తట్టి లేపి, ఎందుకలా మూలుగుతున్నారు అని అడిగింది. భీమన్న తన భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి మహాలక్ష్మిని చూసి కంగారు పడుతూ, నువ్వు చనిపోయావు, నేను నిన్ను దహనం చేశాను, నువ్వు దెయ్యానివి అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, మీకేదో పీడకల వచ్చినట్టుంది, నేను చావలేదు, ఇదిగో బతికే ఉన్నాను అన్నది. భీమన్నకు వచ్చిన కల ఎంత స్పష్టంగా ఉన్నదంటే అది అతనికి ప్రాణానికి నిజంగానే తోచింది. అందుచేత అతను తన భార్య మాటలు నమ్మక, కాదు నువ్వు దెయ్యానివే అంటూ గది మూల వెళ్లి కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని అపోహ ఎలా తొలగించాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు. తెలతెలవారతుండగానే భీమన్న లేచి తన బట్టలు సర్దుకోనారంభించాడు. ఎక్కడికి ప్రయాణం అని మహాలక్ష్మి అడిగింది. నేనిక్కడ ఉండను, మా బామ్మ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు భీమన్న. సరే వెళ్ళి మీ బామ్మ ఎలా ఉన్నారో చూసి రండి. అక్కడికి వెళుతున్న సంగతి ఎవరికీ చెప్పకండి అన్నది మహాలక్ష్మి. భీమన్న ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే బామ్మ ఇంటికి బయలుదేరాడు. అతనికి ఎన్నడూ కలలు రాని కారణం చేత ఈ కల అతనికి వాస్తవంగానే ఉన్నది. మర్నాడు జమీందారు గారింట్లో వాళ్ళు అల్లుడు గారెక్కడా అని ప్రశ్నించుకుంటుంటే మహాలక్ష్మి, ఆయనకు రాత్రి ఏదో పీడకల వచ్చిందట. ఒకసారి వాళ్ళ బామ్మను చూసి వస్తానని తెల్లారక ముందే బయలుదేరి వెళ్లారు అన్నది. బామ్మ ఉండే ఊరుకు 2 రోజుల ప్రయాణం. అందుచేత పగలల్లా నడిచి భీమన్న ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి మళ్ళీ కల వచ్చింది. బామ్మ చనిపోయినట్టు, అందరూ ఆమె చుట్టూ చేరి ఏడ్చినట్టు, తానే బామ్మకు తలవకొరివి పెట్టినట్టు భీమన్న కలగన్నాడు. ఆ కలలోనే అతను పెద్ద పెట్టున ఏడుస్తూ, నా భార్య పోయింది, బామ్మ పోయింది, ఇంకా నేను బతికి ఎందుకు అంటూ బామ్మ బూడిదలో పొర్లింతలు పెట్టాడు. ఇంతలో భీమన్నకు మెలకువ వచ్చింది. అతను నిర్ఘాంతపోయి చుట్టూ కలయ చూశాడు. తాను శ్మశానంలో లేడు, సత్రంలో ఉన్నాడు. తన బట్టలకు బూడిద ఏమాత్రం అంటలేదు. తాను చూసిందంతా భ్రమ అయి ఉంటుందా అని భీమన్నకు అనుమానం కలిగింది. ఆ అనుమానంతోటే బామ్మ ఇల్లు చేరుకున్నాడు. బామ్మ బతికే ఉన్నది, చచ్చిపోలేదు. ఆమె భీమన్నను కుశల ప్రశ్నలు వేసి వాడి రాకకు కారణం అడిగింది. భీమన్న దాచకుండా అంతా చెప్పేశాడు. అంతా విని బామ్మ, వెర్రి సన్యాసి, నీ పెళ్ళాం చెప్పినదే నిజం, అదంతా కల. కలను నిజమనుకున్నావు. నీకు కల అంటే ఏమిటో కూడా తెలీదు. అందుకే మహాలక్ష్మి చెప్పినట్టు వింటూ ఉండు అని హితబోధ చేసింది. ఒక పూట బామ్మ చేతి వంట తిని భీమన్న అత్తవారింటికి తిరిగి వచ్చేశాడు. వెంకటప్ప సంకటం. భీమన్న మామగారైన జమీందారు గారిని ఆశ్రయించి తిరిగే వారిలో వెంకటప్ప అనేవాడొకడుండేవాడు. వాడు జమీందారు గారి మనసు కనిపెట్టి మాట్లాడుతూ, తియ్యటి కబుర్లు చెబుతూ, ఎంతో పెద్ద మనిషిలాగా నటిస్తూ, అక్కర వచ్చినప్పుడు జమీందారు గారి వద్ద ధన సహాయం పొందుతూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. జమీందారు గారికి వెంకటప్ప మీద సదభిప్రాయం ఉండటం చేత ఆయన వెంకటప్పకు ఇచ్చిన డబ్బు తిరిగి పుచ్చుకునేవాడు కాడు. ఆ సంగతి తెలిసి వెంకటప్ప జమీందారు గారి వద్ద ధనం పుచ్చుకున్నప్పుడల్లా బాకీ చెల్లించటానికి ప్రయత్నించేవాడిలా ఆయన వద్ద నటించేవాడు. ఈ విధంగా జమీందారు గారి ప్రాపకం సంపాదించుకుని సుఖంగా కాలక్షేపం చేస్తున్న వెంకటప్ప స్వతహాగా పెద్ద మనిషి కాని కారణం చేత తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఆయన ఊళ్ళో అనేక మందితో
జమీందారు గారి అల్లుడు వట్టి వెర్రి వెంగళప్ప. అటువంటి వాడికి కూతురునివ్వటంలో జమీందారు గారు చాలా తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ఆయనకు పట్టుదలే తప్ప తెలివితేటలు తక్కువ అని పేలాడు. జమీందారు గారంటే గౌరవం కలవాళ్ళు వెంకటప్పను చూసి అసహ్యపడేవాళ్ళు. వీడికి జమీందారు గారు ప్రాపకం లభించిందే అని అసూయపడేవాళ్ళు గ్రామంలో ఉన్నారు. వాళ్ళు జమీందారు గారితో వెంకటప్ప అనే మాటలు చెప్పేశారు. వెంకటప్ప అంటే మంచి అభిప్రాయం ఉండటం చేత జమీందారు గారు మొదట్లో ఈ మాట నమ్మలేకపోయాడు. కాని ఒకరికి నలుగురు చెప్పాక జమీందారు గారికి వెంకటప్ప పెద్ద మనిషి కాడని రూఢీగా తెలిసిపోయింది. ఆయనది మంచి స్వభావమే కాని మనసు మహా పెళుసు. అది విరిగితే మరీ అతకదు. అందుచేత ఆయనకు వెంకటప్ప మీద చెప్పరానంత ద్వేషం పుట్టుకొచ్చింది. ఈ ద్వేషాన్ని ఆయన తన మనస్సులోనే దాచుకున్నాడు. జమీందారు గారి మనసులో కలిగిన ఈ మార్పు గురించి వెంకటప్పకు ఏమాత్రం తెలియదు. అతను జమీందారు గారి నుంచి ఏదో సహాయం పొందగోరి ఒకనాడు జమీందారు గారింటికి వచ్చి నౌకరుతో తాను వచ్చానని జమీందారు గారితో చెప్పమని కబురు చేశాడు. నా కోసం వెంకటప్ప వచ్చాడా? తక్షణం వెళ్ళిపొమ్మను. ఎన్నడూ నా గడప తొక్కవద్దని చెప్పు అని జమీందారు గారు నిప్పులు కక్కాడు. జమీందారు గారు తమన్ని చూడరట. ఈ ఛాయలకు రావద్దని కూడా మీకు గట్టిగా చెప్పమన్నారు అని నౌకరు వెంకటప్పతో చెప్పాడు. వెంకటప్పకు ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది. అతను తన చెవులను తానే నమ్మలేక, నువ్వేదో తప్పు విని ఉంటావు. పలాని వెంకటప్ప గారు వచ్చారని, ఒక్క నిమిషం సేపు మాత్రమే మాట్లాడతారని చెప్పు అని నౌకరును మళ్లీ లోపలికి పంపాడు. నీకు బుద్ధి లేదురా? ఆ వెంకటప్పను ఒక్క క్షణం పాటు కూడా చూడనని, నాకు వాడి ముఖం చూపించవద్దని గట్టిగా చెప్పు అని జమీందారు గారు నౌకరు మీద మండిపడ్డాడు. నౌకరి వచ్చి జమీందారు గారన్న మాటలు వెంకటప్పతో చెప్పాడు. తన మీద జమీందారు గారికి ఎందుకు కోపం వచ్చిందని, తన మీద ఎవరో చాడీలు చెప్పి ఉంటారని వెంకటప్పకు అర్థమైంది. జమీందారు గారికి తనపై కలిగిన దురభిప్రాయాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే తన భవిష్యత్తుకు చాలా నష్టమున్నదని గ్రహించి వెంకటప్ప బయట అరుగు మీద బైఠాయించి, సరే వారి దయ, వారు బయటికి వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటాను అని నౌకరుతో అన్నాడు. నౌకరు లోపలికి వెళ్లి వెంకటప్ప బయట అరుగు మీద తిష్టవేసినట్టు జమీందారు గారితో చెప్పాడు. జమీందారు గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. వెంకటప్పను ఎలా సాగనంపాలా అని ఆయన ఆలోచించేంతలో అల్లుడు భీమన్న ఆయన ఉన్న చోటికి వచ్చాడు. వెంటనే ఆయన భీమన్నతో, చూడు నాయనా, వెంకటప్ప తెలుసును కదా, వాడు నన్ను చూడాలని వచ్చి వాకిట ఉన్నాడట. వాడి ముఖం చూడటం కూడా నాకిష్టం లేదు. అందుకని నౌకరుతో చెప్పిస్తే వాడు వినిపించుకోలేదు. నువ్వు వెళ్ళి వాడితో ముఖాన కొట్టినట్లుగా చెప్పెయ్యి. తెలిసిందా? మాటంటే మాటే. ఎలా చెబుతావో కర్ర విరిచినట్టుగా చెప్పాలి. వాడు ఏనాడో తిరిగి మన గుమ్మం తొక్కకుండా చెయ్యి అన్నాడు. అదెంత పని మామగారు అంటూ భీమన్న బయటకు వచ్చాడు. బయటకు వెళ్ళేటప్పుడు మూల నుంచి ఒక కర్ర తీసుకుని బయటకు వచ్చాడు. భీమన్న వెంకటప్పను సమీపించి కర్రతో అతడి ముఖం మీద గట్టిగా కొట్టి, నీ ముఖం ఇంక ఎన్నడూ చూపించకు అన్నాడు. తర్వాత కర్రను పెడీమంటూ రెండుగా విరిచి, మాటంటే మాటే అన్నాడు. వెంకటప్ప ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. అతను మళ్ళీ జమీందారు గారి గుమ్మం తొక్కిన పాపాన పోలేదు. శిశురోదన. ఎవరికైనా పెళ్లి కావటం వ్యవధానంగా చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వాళ్లకు పిల్లలెప్పుడు పుడతారా అని ఆరాటపడిపోతారు. మహాలక్ష్మికి పెళ్ళయి 2 కావచ్చింది. కాని ఇంకా ఒక నలుసు ఆమె కడుపున పడలేదు. అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు. ఒక పెద్ద ముత్తైదువు ఇలా అన్నది. పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి. బిడ్డలుంటేనే ఇంటికి అందము చందము. ఇంట బిడ్డ నవ్వితేనే దేవతలు వస్తారని, బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయని అంటారు పెద్దలు. బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది. ఆడవాళ్లు మాట్లాడుకున్న అసలు విషయమేమిటో వాడు ఎరుగడు. దయ్యాలెంత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యమైంది. ఎందుకంటే జమీందారు గారి తోట ఇంట్లో దెయ్యాలున్నాయని ప్రతీతి. వాటిని తరిమేయటానికి ఎవరూ ప్రయత్నించకపోగా ఏటా ఆ దెయ్యాలకు జాతరలలాంటివేవో చేసి బలులు కూడా ఇచ్చేవారు. ఇదంతా భీమన్నకు చాలా చిరాకుగా ఉండేది. వాడు 1, 2 సార్లు ఈ దెయ్యాల జాతరలను గురించి ప్రస్తావించి, దెయ్యాలకి నిండు ప్రాణాలను బలి ఇవ్వటమేమిటి? వాటిని వదలగొట్టటానికి మరో మార్గం లేదా? అని అడిగాడు. అయ్యయ్యో! దెయ్యాలను గురించి అలా మాట్లాడరాదు. వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది. ఆ తర్వాత వాడు దెయ్యాల ప్రస్తావన భార్య దగ్గర తీసుకురాలేదన్న మాటే కాని, వాటిని ఎలా వదిలించటమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఎంతకాలానికి ఆ కిటుకు వాడికి తెలిసి వచ్చింది. బిడ్డలు ఏడిస్తే చాలు దెయ్యాలు పారిపోతాయి. ఈ మాటలు పెద్దలే చెప్పారు కనుక ఇందులో అబద్ధం ఏమీ ఉండదు. దెయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో పాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులోనే ఉన్నది. జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్దప్ప అనేవాడి భార్య ఇటీవలనే ప్రసవించింది. ఆ బిడ్డను మధ్య పడుకోపెట్టుకుని సిద్దప్ప వాడి భార్య వెనుక వసారాలో పడుకుంటారు. ఆ బిడ్డ ఏడుపు సహాయంతో తోట ఇంటి దెయ్యాలను పారదోలటానికి భీమన్న నిశ్చయించాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చేయకుండా వెనుక వసారాకు వెళ్లి సిద్దప్ప బిడ్డను ఎత్తుకుని చకచకా తోట ఇంటికి వెళ్ళాడు. బిడ్డను ఇంటి మధ్య పడుకోపెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు. కాని ఎంతకు బిడ్డ ఏడవక సుఖంగా నిద్రపోతున్నది. చివరకు విసిగి భీమన్న ఆ బిడ్డను కొంచెంగా గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దెయ్యాలను చూడటానికి గబగబా బయటకు వెళ్లి చెట్టు చాటున దాక్కున్నాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది. దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ రోదన ధ్వని విని సిద్దప్ప భార్య చివాలున లేచి కూర్చున్నది. బిడ్డ తన పక్కన లేకపోవటం చూసి కంగారుగా భర్తను లేపింది. క్షణంలో ఇంటిల్లిపాతి కూడా లేచారు. దీపాలు తీసుకుని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తిసాగారు. అదే సమయంలో భీమన్న దాక్కుని ఉన్న వైపుగా ఒక పందికొక్కు పారిపోయింది. దెయ్యం దెయ్యం చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంట పడ్డాడు. కాని పందికొక్కు ఏ పొదల మధ్యనో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది. బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్దప్ప వాడి భార్య సంతోషించారు. తర్వాత అందరూ ఇంటికి తిరిగి వచ్చి ఎవరి మానాన వాళ్ళు నిద్రపోయారు. మహాలక్ష్మి మాత్రం అసలు జరిగినదేమిటో భర్తనడిగి తెలుసుకున్నది. ఇలా చేస్తే దెయ్యాలు పారిపోతాయా? ఈ పని చేస్తున్నావని నాతో మాట మాత్రం చెప్పకూడదా? అన్నదామె. నువ్వు దెయ్యాల ఊసే ఎత్తవద్దన్నావు. అందుచేత నీతో చెప్పలేదు. అయితే దెయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా? అని భీమన్న భార్యను అడిగాడు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మహాలక్ష్మి, నిజమే అనుకోండి. బిడ్డలు వాళ్ళంతట వాళ్ళు ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయి కానీ మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది. భీమన్న కొంచెం ఆలోచించి, మరి నేను దెయ్యం పారిపోవటం చీకట్లో చూశానే దానికేమంటావు? అన్నాడు. అది ఎలుకో పందికొక్కో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి. భీమన్న కూడా అంతే అయి ఉండొచ్చు అనుకున్నాడు. కాని మర్నాడు ఆ చుట్టుపక్కలంతా గొప్పగా చెప్పుకున్నారు. సిద్దప్ప బిడ్డను రాత్రి దెయ్యాలెత్తుకుపోయి తోట ఇంట్లో పెడితే జమీందారు గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని. ముక్కుసూటిగా జమీందారు గారి గ్రామానికి 10 మైళ్ల దూరంలో శ్రీపురం అనే గ్రామంలో దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు అమ్మవారి దేవాలయంలో జమీందారు గారు తరపున కూడా అర్చన జరగటం రివాజు. అర్చన చేయించటానికి జమీందారు గారు స్వయంగా వెళ్ళకపోయినా ఎవరినో ఒకరిని పంపుతుండేవారు. ఆ పని ఈసారి భీమన్న పైన పడింది. భీమన్న, ఇవాళ నువ్వు బండిలో శ్రీపురానికి వెళ్ళి మన పేర అమ్మవారికి అర్చన చేయించి సాయంకాలానికల్లా తిరిగి రావాలి అని జమీందారు గారు అల్లుడితో చెప్పాడు. బండిలో పళ్ళు, టెంకాయలు, ఇతర పూజా ద్రవ్యాలు పెట్టారు. భీమన్న ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది. కొంత దూరం వెళ్ళాక బండివాడు బండి నిలిపి, బాబూ, ఒక్క క్షణం ఉండండి. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఒక టెంకాయ తెచ్చి అమ్మవారికి కొడతాను అని కొంత దూరంలో ఉన్న తన ఇంటికేసి పరిగెత్తాడు. భీమన్నయ్య అన్నాడు బండి తోలలేదు. బండివాడు వెంటనే వస్తానన్నాడు కదా! బండిని నింపాదిగా నడిపించుదామనుకొని భీమన్న పగ్గాలు ఒక చేత పట్టుకుని రెండో చేత్తో చరణాకోల పుచ్చుకొని ఎడ్లను అదిలించాడు. ఎద్దులు వేగంగా కదిలాయి. మెల్లిగా మెల్లిగా అని భీమన్న అంటున్నా అవి వినిపించుకోలేదు. భీమన్నకు కోపం వచ్చి చరణాకోలతో ఎద్దులను గట్టిగా వేశాడు. అవి మరింత వేగంగా పరిగెత్తాయి. వాటి పరుగు హెచ్చిన కొద్దీ భీమన్న కోపం కూడా హెచ్చించింది. అతను అరిచాడు. ఎడ్లను చావకొట్టాడు. దారి తెన్ను చూడకుండా అవి గుర్రాలతో సమంగా దౌడు తీశాయి. శ్రీపురం దారి ఎటో, బండి ఎటుకేసిపోతున్నదో కూడా భీమన్నకు తెలియరాలేదు. అంతలో భీమన్నకు పగ్గాలు బిగలాగాలని తట్టింది. బండిని ఆపతలిచినప్పుడు బండివాడు పగ్గాలు లాగి హో హో అంటాడని భీమన్నకు గుర్తుకు వచ్చింది. అదే ప్రకారం భీమన్న కూడా పగ్గం గట్టిగా బిగలాగి హో హో అన్నాడు. దురదృష్టవశాత్తు భీమన్న ఒకే పగ్గం లాగటం చేత ఎద్దులు పక్కకు తిరిగి దారి పక్కనే ఉన్న కాలవలోకి తిన్నగా దిగి ఆగిపోయాయి. అంత దూరాన కాలవలో బట్టలుతుకుతున్న చాకలి ఒకడు ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి,
ఏం బాబూ, బండిని కాలవలోకి తోలేశారేమిటి అని భీమన్నను అడిగాడు. కావాలనే తోలాను. కళ్ళు కనిపించటం లేదా? ఎడ్లకు దప్పిక అయింది. నీళ్లు తాగుతున్నాయి చూడు అన్నాడు భీమన్న. భీమన్న మాట పూర్తి కాకుండానే ఎద్దులు నీళ్లు తాగటం మానేశాయి. బండిని కాలవలో నుంచి బాట మీదకి ఎక్కించటం భీమన్నకు సాధ్యం కాలేదు. చాకలివాడే సహాయం చేసి బండిని దారి మీదికి తెచ్చాడు. చూడు, శ్రీపురానికి దారి ఎటు అని భీమన్న చాకలిని అడిగాడు. శ్రీపురానికి వెళ్లే పనైతే ఇటు రానేకూడదు. ఈ దారిన తిన్నగా వెనక్కు పోతే కొంత దూరం వెళ్ళినాక అడ్డంగా రహదారి తగులుతుంది. కుడివైపు తిరిగి ముక్కుసూటిగా పోతే శ్రీపురం వస్తుంది అన్నాడు చాకలి. భీమన్నకు సందేహం వచ్చింది. ముక్కుసూటిగా అంటే ఎవరి ముక్కుకు సూటిగా? నా ముక్కుకా, ఎద్దుల ముక్కుకా అని అతను చాకలిని అడిగాడు. భీమన్న వ్యవహారం చాకలికి అర్థమైంది. నువ్వైతే అటూ ఇటూ తిరుగుతావు, ఎద్దులైతే ఎటూ తిరగకుండా ముక్కుసూటిగా పోతాయి అన్నాడు వాడు భీమన్నతో. ఈ మాటతో భీమన్నకు తృప్తి కలిగింది. అతను బండిలో చేరగిలబడి కూర్చొని ఎద్దులతో ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బండి ఊపుకు భీమన్నకు సుఖంగా నిద్రపట్టింది. ఎద్దులకు తోలేవాడి అజమాయిషీ లేకపోయేసరికి అవి నిశ్చింతగా ఇంటి దారి పట్టాయి. ఆ సాయంకాలం భీమన్న భార్య మహాలక్ష్మి ఊరి దేవాలయానికి వెళుతూ తన భర్త వెళ్లిన బండి ఎదురు వస్తూ ఉండటం గమనించింది. మొదట ఆమె తన భర్త పని పూర్తి చేసుకుని శ్రీపురం నుంచి తిరిగి వస్తున్నాడు అనుకుంది. కానీ తీరా బండి సమీపానికి వచ్చాక బండి వెంట తోలేవాడు లేకపోవటము, బండిలో తన భర్త నిద్రపోవటము, పళ్ళు కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు బండిలోనే ఉండటము ఆమెకు కనిపించింది. ఆమె ఎద్దులను ఆపి భర్తను తట్టిలేపి, మీరు శ్రీపురం వెళ్ళలేదా అని అడిగింది. భీమన్న నిద్రలేస్తూనే శ్రీపురం వచ్చిందా అన్నాడు. తర్వాత భార్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో జరిగినదంతా చెప్పాడు. అంతా విని మహాలక్ష్మి భీమన్నతో, అయిందేదో అయింది. ఇవాళ్లకు మన ఊరి ఆలయంలోనే అర్చన జరిపిద్దాం. రేపు శ్రీపురానికి నేను కూడా వస్తాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి దేవాలయంలో అర్చన జరిపి ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయమనగా మరొక గ్రామం వెళ్లిన జమీందారు పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మి తన తండ్రికి ప్రసాదం ఇస్తూ, పొద్దున మన బండివాడు మధ్యదారిలో బండి ఆపి ఎటో వెళ్లి ఎంతకీ రాకపోతే మీ అల్లుడుగారు తానే బండి తోలుకొని శ్రీపురం వెళ్లి అర్చన చేయించి వచ్చారట. అక్కడ ఎంతో వైభవంగా ఉందట. రేపు నన్ను కూడా తన వెంట రమ్మంటున్నారు అని చెప్పింది. అంతలోనే బండివాడు కూడా వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వాడు మాట్లాడక మునుపే మహాలక్ష్మి వాడి మీద విరుచుకుపడి, అయ్యగారిని వదిలేసి మధ్యదారిలో అంతసేపు ఎక్కడికెళ్ళావురా పశువా? చూసి చూసి ఆయన వేళ మించిపోతుందని స్వయంగా బండి తోలుకెళ్లారు తెలుసా? ఎలాగైనా నువ్వు పని చేసేది అని వాణ్ణి గదమాయించింది. నేను అప్పుడే తిరిగొచ్చానమ్మగారు, బండి జాడే లేదు. అప్పుడు కాలినడకన శ్రీపురం వెళ్ళా. అక్కడ బండి గాని అయ్యగారు గాని కనిపించలేదు అన్నాడు బండివాడు. నువ్వు అప్పుడే తిరిగొచ్చి ఉంటే బండి ఎందుకు మాయమవుతుంది? నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్రీపురం చేరేసరికి అయ్యగారు అర్చన ముగించి తిరుగుదారి పట్టి ఉంటారు అన్నది మహాలక్ష్మి. దారంతా చూశానమ్మగారు అని బండివాడు అంటుంటే మహాలక్ష్మి వాణ్ణి మాట్లాడనివ్వక, ఏడవలేకపోయావు. ఇవాళ అయిందేదో అయింది. రేపు మేమిద్దరము మళ్ళీ శ్రీపురం వెళుతున్నాం. పెందలాడే బండి సిద్ధం చేసి తీసుకురా అన్నది. తనకొక పెద్ద గండం తప్పినట్టుగా సంతోషించాడు బండివాడు. మర్నాడు భీమన్న వెంట మహాలక్ష్మి కూడా వెళ్లి శ్రీపురంలో అర్చన జయప్రదంగా చేయించింది. ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఎవరు పెట్టాలి, ఎవరు తినాలి. భీమన్న చేత అవమానం పొందిన వెంకటప్ప తాచుపాములాంటి స్వభావం కలవాడు. భీమన్న పైన ప్రతీకారం చేయాలని వాడికి బాగా పట్టుకున్నది. జమీందారు గారి ఇంటి నుంచి తనను భీమన్న సాగనంపిన పద్ధతి ఊరంతా తెలిసిపోయింది. ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగటం సాధ్యం కాదు. అందుచేత వెంకటప్ప తన కొడుకును సుబ్బన్నను పిలిచి, ఒరే, నేను కొంతకాలం పొరుగురులో ఉండి వస్తాను. ఈలోగా నువ్వు భీమన్నను అత్తవారింటి నుంచి వెళ్ళగొట్టాలి. జమీందారు పైన భీమన్న పైన నా పగ తీరాకనే నేను మళ్ళీ ఈ ఊళ్ళో అడుగుపెట్టటం అన్నాడు. ఏం చెయ్యాలో చెప్పు నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు సుబ్బన్న. వాడికి తండ్రి రహస్యంగా చేయవలసినది చెప్పి పొరుగురు వెళ్ళిపోయాడు. సుబ్బన్నకు భీమన్నకు కొద్దిపాటి స్నేహం ఉన్నది. అందుచేత వాడు భీమన్న దగ్గరకు వెళ్ళి, జమీందారు గారి అల్లుడు కావటం నీకెంత అపకారమైందో తెలుసా? ఊళ్ళో అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారు అన్నాడు. హేళన చేయటానికి నేనేం చేశానని అని భీమన్న అడిగాడు.
ఏమి చేయకపోవటమే నీ లోపం. పరువైన మగవాడెవడు భార్య పెడితే తింటూ కూర్చోడు. ఏదైనా పని చేసి తాను తిని భార్యకు పెడతాడు. నువ్వు అలా చేయక నీ భార్య వండి వడ్డిస్తే తింటూ కూర్చున్నావు. నీలాటి వాణ్ణి చూసి అందరూ నవ్వుతారు మరి అన్నాడు సుబ్బన్న. సుబ్బన్న చెప్పినట్టు తాను భార్య వడ్డిస్తే తినటమే కాక భార్యకు ఏనాడు భోజనం పెట్టలేదు. ఏనుగుకున్నంత బలం ఉండి కూడా తాను పనిపాటు చెయ్యని మాట నిజమే. అలా ఉండటం పరువైన సంగతి కాదని సుబ్బన్న చెబుతున్నాడు. నిజమే అయి ఉండాలి. అందుకే చిన్నప్పుడు బామ్మ తన చేత పని చేయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చేసేటందుకు పని దొరక్కపోదు. వంట చేయటం బామ్మ దగ్గర నేర్చుకుని వస్తే ఆ తర్వాత ఏదో ఒక పని సంపాదించి తాను కూడా పరువుగా తన భార్యకు తిండి పెట్టవచ్చుననుకున్నాడు భీమన్న. భీమన్న మహాలక్ష్మితో నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు. ఏమిటి విశేషం అని మహాలక్ష్మి అడిగింది. వంట చేయటం నేర్చుకోవాలి అన్నాడు భీమన్న. వంట నేర్చుకోవాలని సరదాగా ఉంటే నేను నేర్పుతాగా అన్నది మహాలక్ష్మి పెద్దగా నవ్వుతూ. అది పరువుగా ఉండదు. నేను వంట నేర్చుకున్న దాకా ఈ ఊళ్ళో ఉండరాదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు భీమన్న. తన భర్త తలలో ఏదో వెర్రి ఆలోచన తల ఎత్తిందని గ్రహించి మహాలక్ష్మి అతన్ని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెబితే ఆమె తన ప్రయత్నం కాస్త పడగొడుతుందనుకొని భీమన్న, నన్నేమీ అడగకు, నా పని ముగించుకొని కాని నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టను అన్నాడు. మహాలక్ష్మి మాట్లాడక ఊరుకొని అతన్ని వెళ్ళిపోనిచ్చింది. అల్లుడెక్కడా అని జమీందారు గారు అడిగితే వాళ్ల బామ్మను చూసి వస్తానని వెళ్లారు అని చెప్పింది. భీమన్న బయలుదేరి భోజనాల వేళకు ఒక గ్రామం చేరాడు. జమీందారు గారి అల్లుడు వచ్చాడు కదా అని గ్రామ పెద్ద అతనికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు. గ్రామ పెద్దతో పాటు భీమన్న కూర్చున్నప్పుడు గ్రామ పెద్ద భార్య వడ్డన చేసింది. భోజనం చేస్తూ భీమన్న, మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడిగాడు. నా భార్య చేస్తుంది. వంట బాగాలేదా అని గ్రామ పెద్ద భీమన్నను అడిగాడు. చాలా బావుంది. ఎప్పుడు ఆమె చేస్తారా? మీరు చెయ్యరా? ఆ మాట తెలుసుకోవటానికి అడిగాను అన్నాడు భీమన్న. గ్రామ పెద్ద ఆశ్చర్యంతో, నేను వంట చేయటమా? ఎన్నడూ లేదు. నాకసలు వంట చేయటమే రాదు అన్నాడు. భీమన్నకు ఆశ్చర్యమైంది. గ్రామ పెద్ద అయి ఉండి కూడా భార్యకు తిండి పెట్టక భార్య పెడితే తింటున్నాడా అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి భీమన్న ఆ రాత్రికి మరొక గ్రామం చేరాడు. అక్కడి గ్రామాధికారి భీమన్నకు ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. గ్రామాధికారి భార్య వడ్డించింది. తనకు వంట చేత కాదని, తానెప్పుడూ వంట చెయ్యలేదని, కాపురానికి వచ్చిన నాటి నుంచి తన భార్యే 2 పూటలా వంట చేస్తుందని గ్రామాధికారి స్పష్టంగా చెప్పాడు. భీమన్నకు మండిపోయింది. సుబ్బన్న తనతో ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆ సంగతి ముందే తేల్చుకోవాలి. భీమన్న బామ్మను చూసే ప్రయత్నం కట్టిపెట్టి మర్నాడు తెల్లవారుజామునే లేచి తన ఊరికి తిరిగి వెళ్లి తిన్నగా సుబ్బన్న ఇంటికి పోయాడు. అప్పుడే సుబ్బన్న భోజనానికి కూర్చున్నాడు. వాడి భార్య వడ్డన చేస్తున్నది. ఏమిరా సుబ్బన్న, నాతో అబద్ధం ఆడతావా? మగవాళ్ళెవరూ భార్యలకు వండి పెట్టటం లేదు. నేను చూసి వచ్చాను. ఆఖరకు నువ్వు కూడా నీ భార్య వడ్డిస్తేనే తింటున్నావు కానీ నీ భార్యకు తిండి పెట్టటం లేదు. నన్ను హేళన చేసిన వాళ్ళెవరో చూపించు అనే భీమన్న సుబ్బన్నను గద్దించి అడిగాడు. నేనన్నది అది కాదు భీమన్న అని సుబ్బన్న ఏదో చెప్పబోయేసరికి భీమన్న, పరువుగల మగవాళ్లందరూ భార్యలకు తిండి పెడతారని నువ్వు చెప్పలేదా? ఇప్పుడు మాట మార్చుతున్నావా అంటూ సుబ్బన్న జుట్టు పట్టుకున్నాడు భీమన్న. భీమన్న తనను చంపేస్తాడని భయపడి సుబ్బన్న కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. సంగతంతా విని భీమన్నతో, సుబ్బన్న మాటకు అర్థం మొగుడు భార్యను పోషించటానికి ఏదన్నా ఉద్యోగం చేయాలని అని నచ్చచెప్పారు. సుబ్బన్న అట్లా చెప్పకూడదా? పెళ్ళాలకు తిండి పెట్టాలనటం దేనికి? ఉద్యోగం చేయాలంటే సరిపోయేది కదా అని రుసరుసలాడుతూ ఇంటికి వెళ్ళాడు భీమన్న. మహాలక్ష్మి భీమన్నతో, మీ బామ్మగారి ఊరు వెళ్ళలేదా అన్నది. ఆ సుబ్బన్న నాతో అబద్ధాలు చెప్పాడు. నేను వంట నేర్చుకోనక్కర్లేదట, ఉద్యోగం చేయాలట అన్నాడు భీమన్న. జమీందారీ వ్యవహారాలు చూడటం ఉద్యోగం కాదా? లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకోక భోజనానికి లేవండి వడ్డిస్తాను అన్నది మహాలక్ష్మి. మహాలక్ష్మికి తాను వండి పెట్టనవసరం లేకుండా ఆమె వంట తాను తినవచ్చు కదా అని పరమానందం పొంది భీమన్న భోజనానికి లేస్తూ, ఇక నుంచి జమీందారికి సంబంధించిన పనులన్నీ నాకు చెప్పు, నేనే చేసేసి పరువు సంపాదిస్తాను అన్నాడు. పొడుపు కథ. భీమన్న మామగారి జమి వసంత దేశంలో ఉన్నది.
ఆ దేశపు యువరాజు గారు ఒక సందర్భంలో పర్యటన చేస్తూ ఆ వైపులకు రావటం తటస్థించింది. వారు జమీందారు గారి ఎంట ఒకరోజు అతిథిగా ఉంటారని ముందుగా కబురు వచ్చింది. జమీందారు గారు యువరాజా గారి ఆతిథ్యం కోసం ఘనమైన ఏర్పాట్లు చేయించారు. ఈ ఏర్పాట్లు అమలు చేయటానికి అనేక మంది మనుషులను నియోగించారు. యువరాజు గారి స్నానపానాదుల ఏర్పాట్లు చూసే పని మహాలక్ష్మి పైన పడింది. యువరాజు గారి వచ్చి చేరగానే ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి ఇంటి లోపలికి తీసుకువచ్చే పని భీమన్నకు ఇచ్చారు. భీమన్నతో జమీందారు గారు, యువరాజు గారు నీ వయసు వాడే, నిన్నే పోలి ఉంటాడు. నేనేమో ముసలివాణ్ణి. నేను స్వాగతం చెప్పే కన్నా నువ్వు చెప్పటం చాలా ఉచితంగా ఉంటుంది. యువరాజా వారు కూడా చాలా సంతోషిస్తారు అన్నాడు. యువరాజు గారిని చూడగానే ఎలా నమస్కరించాలో, ఎలా స్వాగతం చెప్పాలో, ఎలా కుశల ప్రశ్నలు వేయాలో జమీందారు గారు అల్లుడికి చక్కగా నూరిపోశారు. ఈ పని అయినాక భీమన్నకు తగిన దుస్తులు వేశారు. చమ్కీ లాగు, చమ్కీ అంగారక, నెత్తి మీద చమ్కీ టోపీ, మెడలో పూసల దండలు భీమన్న చేత ధరింపచేసి అతన్ని సిద్ధపరిచారు. ఎప్పుడు యువరాజా వస్తాడా, ఎప్పుడు స్వాగతం చెప్పుదామా అని తహతహలాడుతూ భీమన్న కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ తన కొత్త దుస్తులకు శరీరాన్ని అలవాటు చేసుకోగలిగాడు. ఇలా పచారు చేస్తూ భీమన్న హాలులోకి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాకిట యువరాజు గారే కాబోలు నిలబడి కనిపించాడు. అరే! అప్పుడే వీరు రావటము, లోపల ప్రవేశించటము అయిపోయిందే! ఇప్పుడేం చేయటం? అని భీమన్న ఆలోచిస్తూ బిత్తరపోయి నిలబడి ఉండగా, ఆ ఎదుట వాకిటి నుంచి లక్ష్మి వచ్చి యువరాజా మీద ఎడమ చెయ్యి వేస్తూ, మీరిక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? అని అడిగింది. అయితే మహాలక్ష్మి యువరాజా గారి మీద వేసిన చెయ్యి తన భుజం మీద పడేసరికి భీమన్న ఒక క్షణం బిత్తరపోయి నిజం తెలుసుకున్నాడు. అతను చూసినది యువరాజా కాదు, అది తన ప్రతిబింబమే. తాను చూసిన చోట వాకిలి లేనే లేదు. ఎదురుగా ఉండే వాకిలి పెద్ద నిలువుటద్దంలో ప్రతిబింబించింది. కొత్త దుస్తులు ధరించి ఉండటం చేత భీమన్న తన రూపు తానే పోల్చుకోలేకపోయాడు. అదీకాక ఆ నిలువుటద్దం మామూలుగా అక్కడ ఉండదు. యువరాజా గారు వస్తున్నారు కదా అని దాన్ని ఏ సామానుల గదిలో నుంచో పైకి తీయించి కడిగి తుడిచి హాలులో అమర్చారు. భీమన్న మహాలక్ష్మి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేలోపుగా యువరాజా గారి పరివారం సమీపిస్తున్న అలికిడి అయింది. అందరూ ఎవరి స్థానాలలో వారు నిలబడ్డారు. యువరాజా గారు ఇంటి ముందు గుర్రం దిగగానే భీమన్న ఎదురు వెళ్లి దయచేయాలి ధర్మప్రభువులు అన్నాడు. మిగిలిన కార్యకర్తలందరూ తమ తమ పనులను సక్రమంగా చేసేశారు. ఏ విషయంలోనూ ఎలాంటి లోపము జరగలేదు. యువరాజా మంచి మాటకారి, తాను చాలా తెలివిగలవాణ్ణని అనుకుంటాడు. భీమన్నకు అతనికి దోస్తీ బాగానే కలిసింది. భోజనాలు అయ్యాక అందరూ హాలులో కూర్చున్నారు. గ్రామంలోని పెద్దలు చిన్న సభలాగా కొలువు తీరారు. యువరాజా గారు చాలాసేపు సామాన్య విషయాలనే అత్యాశ్చర్యకరమైనవిగా చెప్పాడు. అందరూ మర్యాద కోసం నోళ్లు తెరిచి ఆలకిస్తూ అవసరమైనప్పుడల్లా ఆశ్చర్యం అభినయించారు. ఈ పల్లెటూరు మొద్దుల తెలివితేటలు చూస్తాం అనుకుని యువరాజా పొడుపు కథలు వేయసాగాడు. యువరాజా వేసే పొడుపు కథలు అందరికీ తెలిసినవే. అందుచేత ఆయన పొడుపు కథ వేసినప్పుడల్లా గ్రామ పెద్దల్లో ఎవరో ఒకరు సమాధానం చెబుతూ వచ్చారు. భీమన్న ఈ సంభాషణను ఆలకించటం మాని నిలువుటద్దంలో కనిపించే చోద్యం గురించే ఆలోచిస్తూ తనకే తెలియకుండా ఒకటి రెండు చేస్తుంది, కుడిని ఎడమ చేస్తుంది, ఏం చిత్రం అనేశాడు. భీమన్న అన్న మాటలు విన్న యువరాజా అది కూడా ఒక పొడుపు కథే అనుకుని ఇది నేనెప్పుడు వినలేదే, ఏమిటది అని అడిగేశాడు. భీమన్న వేసిన పొడుపు కథకు సమాధానమేమిటో ఎవ్వరికీ తెలీదు. అందరూ అతనికేసి ఆశ్చర్యకరంగా చూశారు. తాను అన్న మాటలు ఒక పొడుపు కథ అయినందుకు భీమన్న లోలోపల సంతోషించి ఒకటి రెండు చేస్తుంది, కుడిని ఎడమ చేస్తుంది, ఏమిటది అని మరొకసారి గట్టిగా అన్నాడు. నాకు తెలీదు అన్నాడు యువరాజా ఎంతో ఆశ్చర్యం కనబరుస్తూ. మాకూ తెలీదు అన్నారు మిగిలిన గ్రామ పెద్దలంతా. భీమన్న నవ్వి నిలువుటద్దం కేసి చూపుతూ అద్దం అన్నాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. యువరాజా కూడా సంతోషించి భేష్, ఈ కొత్త పొడుపు కథ అందరికీ వేస్తాను, ఎవరూ చెప్పలేరు అని ప్రకటించాడు. అక్కడ ఉన్న వారందరికీ భీమన్న పైన గొప్ప అభిప్రాయం ఏర్పడింది. యువరాజా గారు డజన్ల కొద్దీ పొడుపు కథలు వేయటము, వాటికి పసిపిల్లలు కూడా జవాబు చెప్పటము,
జమీందారు గారి అల్లుడు గారు ఒక్క పొడుపు వేసేసరికి యువరాజా వారు కళ్ళు వెళ్ళబెట్టటము గురించి జనం ఎన్నో ఏళ్ల పాటు చెప్పుకున్నారు. మొదలాడిన హరికథ. భీమన్న భార్య మహాలక్ష్మి తొలుచూలు గర్భవతి అయి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది. జమీందారు గారికి మనవడు పుట్టాడని ఊరంతా సంబరపడ్డారు. ఇక భీమన్న సంతోషానికి మేరే లేదు. అటు వచ్చి ఇటు వచ్చి పురిటి పిల్లవాణ్ణి చూసి అతను తెగ మురిసిపోయేవాడు. ఒక రాత్రి పురిటి గదిలో పిల్లవాడు అకారణంగా పోరు పెట్టి ఏడవసాగాడు. వాడి ఏడ్పు మాన్పటానికి మహాలక్ష్మి ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. పిల్లలు అకారణంగా ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయట. దెయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మిద్దె మీదకి ఎక్కి నాలుగు వేపులా పరికించి చూడసాగాడు. ఆ సమయంలో సామాన్ల కొట్టు వైపు నుంచి తపతపమంటూ శబ్దం వినవచ్చింది. ఒక ఎలుక ప్రమాదవశాన ఒక ఖాళీ జాడీలో పడి పైకి రావటానికి ఎగిరి మళ్ళీ మళ్ళీ లోపలే పడుతున్నది. అదే భీమన్న విన్న శబ్దం. కానీ భీమన్న మటుకు దెయ్యమే జాడీలో దాగి చప్పుడు చేస్తున్నదనుకుని జాడీని తన పైపంచెతో కప్పి జాడీని అలాగే ఎత్తుకుని తోటకు వెళ్ళి అక్కడ జాడీని పక్కకు వంచి, ఏయ్ దెయ్యమా, ఇదే నీ చోటు, ఇక్కడే ఉండు. ఈ మారు ఇంటికేసి వచ్చావో నిన్ను మారణహోమం చేయించేస్తాను అని అరిచాడు. జాడీలో ఉన్న ఎలుక ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ చీకటిలో ఎటో పారిపోయింది. భీమన్న ఎంతో గొప్ప ఘనకార్యం చేసిన వాడిలాగా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురిటి పిల్లాడు ఏడుపు మానేశాడు. భీమన్న తన భార్య వద్దకు పోయి, చూశావా, మన అబ్బాయి అకారణంగా ఏడ్చేసరికి దెయ్యం కాస్త పారిపోయింది. దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అన్నాడు. పిల్లవాడు అకారణంగా ఏమీ ఏడవలేదు. వాడికి చీమ కుట్టింది. మీరు ఏ ఎలుకనో పట్టుకుపోయి ఉంటారు. దెయ్యమూ లేదు, భూతమూ లేదు అన్నది మహాలక్ష్మి. ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలో నుంచి పారిపోయినది ఎలుక రూపంలో ఉండినట్టే అనిపించింది. అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు. జమీందారు గారు తన మనవడి బారసాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు. రేపు బారసాల అనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటైంది. పందిట్లో హరిదాసు గారు హరికథ ప్రారంభించాడు. ఊళ్ళో వాళ్ళు చాలా మంది కథ వినటానికి వచ్చారు. పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అల్లరి చేస్తున్నారు. తన గదిలో కూర్చొని కాగితాలు చూసుకుంటున్న జమీందారు గారికి హరికథ కన్నా పిల్లల అల్లరి హెచ్చుగా వినవస్తున్నది. అందుచేత ఆయన తన నౌకరును పిలిచి, ఆ పందిట్లో చేరిన వాళ్లకు అల్లరి చేయక కథ వినమని చెప్పు అని పంపాడు. పనివాడు వెళ్ళి, అల్లరి చేయకండి బాబో, అయ్యగారు కోప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవ్వడూ వినిపించుకోలేదు. అప్పుడు జమీందారు గారు భీమన్నతో, అబ్బాయి, నౌకర్ల మాట వినేటట్టు లేరు. ఆ పందిట్లో మూకను నిశ్శబ్దంగా ఉండమని కేక వేసిరా అన్నాడు. భీమన్న పందిట్లోకి వెళ్ళి, అరవకండి, నిశ్శబ్దం, ఎవరన్నా నోరు మెదిపారంటే బయటకు విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు. వెంటనే అంతా సద్దుమణిగింది. ఎంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళతాళాలతో ఒక పాట ఎత్తుకున్నాడు. లోపలికి వెళ్ళిపోతున్న భీమన్న గిరుక్కున వెనక్కి తిరిగి హరిదాసుతోనూ వాద్య బృందంతోనూ, మీకు వేరే చెప్పాలా ఏమిటి, నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు, చీమ చిటుక్కుమనటానికి వీల్లేదు అంతే అన్నాడు. హరిదాసు గారు కొయ్యబారిపోయాడు. ఆయనకేం చేయాలో తెలీదు. కథ వినటానికి చేరిన వారిలో పెద్దలకు కూడా అల్లుడు గారి ధోరణి అర్థం కాలేదు. వినేవాళ్లను గప్చుప్గా ఉండమనటంలో అర్థం ఉన్నది కానీ హరిదాసు గారిని వాద్యగాళ్లను నిశ్శబ్దంగా ఉండమనటంలో అర్థమేమిటి? అదృష్టవశాత్తు అదే క్షణంలో బామ బండి దిగి లోపలికి వచ్చింది. ఓహో, బామ వచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో. జమీందారు గారి నౌకర్లు బామ్మకు మర్యాదలు చేశారు. మిగతా అతిథులకు భీమన్నపై కలిగిన అపోహ తొలగిపోయింది. బామ్మ వచ్చిందనే జమీందారు గారి అల్లుడు గారు హరికథ నిలుపు చేయించారు. అంతేకాదు, హరిదాసు గారి అనుమానం కూడా తొలగిపోయింది. ఆ వచ్చిన వారు అల్లుడి గారి బామ్మగారా? ఇకనేం, వారి కోసం కథ మళ్ళీ ప్రారంభించుదాం అన్నాడు హరిదాసు గారు. బామ్మ లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోగానే హరికథ మళ్ళీ ప్రారంభమై సవ్యంగా సాగిపోయింది. గుండు భీమన్న కథలు సమాప్తం. మీకు ఈ కథలు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.